తెలంగాణలో గ్రామ పంచాయతీ ఎన్నికల నగారా మోగింది. 3 విడతల్లో డిసెంబర్ 11, 14, 17 తేదీల్లో ఎన్నికలు నిర్వహించనున్నట్లు రాష్ట్ర ఎన్నికల సంఘం షెడ్యూల్ విడుదల చేసింది. ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు పోలింగ్ జరుగుతుంది. అదే రోజు మధ్యాహ్నం 2 గంటల నుంచి ఓట్ల లెక్కింపు, ఫలితాల వెల్లడితో పాటు ఉప సర్పంచ్ ఎన్నిక కూడా నిర్వహించబడుతుంది. తెలంగాణ బ్రాండింగ్ ను ప్రపంచవ్యాప్తంగా ప్రతిధ్వనించేలా తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమిట్ ను నిర్వహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమవుతుంది. డిసెంబర్ 8, 9 తేదీల్లో భారత ఫ్యూచర్ సిటీలో జరగనున్న సమ్మిట్ ఏర్పాట్లపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమీక్ష నిర్వహించారు. సమ్మిట్ కోసం రూపొందించిన ప్రచార చిత్రాలు, వీడియోలను పరిశీలించిన సీఎం వాటిలో పలు మార్పులు, మెరుగుదలను సూచించారు. నకిలీ మద్యం కేసులో వైసీపీ నేత జోగి రమేష్, ఆయన సోదరుడు జోగి రాములను 4 రోజుల పాటు పోలీసులు కస్టడీకి అప్పగిస్తూ విజయవాడ ఎక్సైజ్ కోర్టు ఆదేశాలు జారీ చేసింది. కేసులో లోతైన దర్యాప్తు కోసం వారిని విచారించాల్సి ఉందని ఎక్సైజ్ అధికారులు దాఖలు చేసిన పిటిషన్ను కోర్టు ఆమోదించింది. ప్రస్తుతం నెల్లూరు సెంట్రల్ జైల్లో జ్యుడిషియల్ రిమాండ్లో ఉన్న జోగి సోదరులను అధికారులు విచారణ నిమిత్తం అదుపులోకి తీసుకోనున్నారు. టీటీడీ పరకామణి చోరీ కేసుకు సంబంధించి వైసీపీ సీనియర్ నేత టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి సిట్ అధికారుల ఎదుట విచారణకు హాజరయ్యారు. తనను ఈ కేసులో ఇరికించేందుకు కుట్ర జరుగుతుందని సంచలన ఆరోపణలు చేశారు. ఈ కేసుకు నాకు, భూమికి, నక్షత్ర మండలానికి ఉన్నంత వ్యత్యాసం ఉంది అని కూడా, అలాగే దుష్ట చతురాష్ట్రం నన్ను ఈ కేసులో ఇరికించాలని తీవ్రంగా ప్రయత్నిస్తుందని వ్యాఖ్యానించారు. పైరసీ వెబ్సైట్ ఐబొమ్మ నిర్వాహకుడు ఇమ్మడి రవిని మరోసారి కస్టడీకి తీసుకురావడానికి హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులైతే నాంపల్లి కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. అతన్ని అరెస్ట్ చేసిన అనంతరం పోలీసులు వారం రోజుల కస్టడీ కోరుతూ పిటిషన్ దాఖలు చేయగా న్యాయస్థానం 5 రోజుల కస్టడీకి అనుమతించింది. దీంతో 5 రోజుల పాటు రవిని కస్టడీకి తీసుకుని పోలీసులు విచారించారు. అతని నుంచి కీలక వివరాలు రాబట్టారు. రవి నుంచి మరిన్ని వివరాలు రాబట్టేందుకు మరోసారి కస్టడీకి తీసుకోవాలని పోలీసులు భావిస్తున్నారు. శ్రీ సత్యసాయి జిల్లా బత్తినపల్లి గ్రామంలో జరిగిన నిశ్చితార్థం వేడుకల్లో అపశృతి చోటు చేసుకుంది. నిశ్చితార్థం అనంతరం ఏర్పాటు చేసిన విందు కార్యక్రమంలో ఫుడ్ పాయిజన్ కారణంగా 25 మంది అస్వస్థతకు గురయ్యారు. ఇక దీంతో వాంతులు, విరోచనాలతో గ్రామస్తులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. అస్వస్థతకు గురైన బాధితులను ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. 7గురు పరిస్థితి విషమంగా ఉండడంతో వైద్య సేవలు అందిస్తున్నామన్నారు. ఎటువంటి ప్రాణాపాయం లేదని డాక్టర్లు వివరించారు. ఇక ఎటువంటి ప్రాణ నష్టం జరగకపోవడంతో గ్రామం ఊపిరి పీల్చుకుంది. రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన జీవో 46ను రద్దు చేయాలని, బీసీలకు 42% రిజర్వేషన్లతో ఎన్నికలు నిర్వహించాలని బీసీ సంఘాల నాయకుడు డిమాండ్ చేశారు. ట్యాంక్ బండ్ అంబేద్కర్ విగ్రహం ముందు రోడ్డుపై బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు. ఆందోళన కారణంగా ట్యాంక్ బండ్ నుండి హిమాయత్ నగర్ వైపు వెళ్లే వాహనాలు పూర్తిగా నిలిచిపోయాయి. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు పరిస్థితిని అదుపులోకి తీసుకుని బీసీ సంఘం నాయకులు ఆందోళన విరమించారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన 4 లేబర్ కోడ్లను రద్దు చేయాలని సింగరేణి కార్మిక సంఘాల నాయకులు డిమాండ్ చేశారు. అమరవీరుల స్తూపం వద్ద జేఏసీ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేపట్టారు. కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ నిరసన తెలిపారు. కార్మికులకు ఇబ్బంది ఉన్న 4 లేబర్ కోడ్లను రద్దు చేసి పతా కోడ్లనే అమలు చేయాలని డిమాండ్ చేశారు. కేంద్ర ప్రభుత్వం ఈ 4 కోడ్లను రద్దు చేయకపోతే రానున్న రోజుల్లో దేశవ్యాప్తంగా జాతీయ కార్మిక సంఘాల ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున నిరసన చేపట్టనున్నట్లు కేంద్ర ప్రభుత్వాన్ని హెచ్చరించారు. హనుమకొండ జిల్లాలో లైన్ ఇన్స్పెక్టర్ వ్యవహారం తీవ్ర ఆగ్రహానికి దారితీసింది. ఫ్రీ కరెంట్ రాకపోతే సీఎంని అడుగు, ఇప్పుడే బిల్లు కట్టాలి, లేకపోతే కరెంటు కట్ అంటూ ఇన్స్పెక్టర్ కుమారస్వామి వెటకారంగా మాట్లాడినట్టు స్థానికులు తెలిపారు. ఈ చర్యలు ఓ పక్క ప్రజలను ఆగ్రహానికి గురిచేస్తే మరో పక్క ప్రభుత్వ ప్రయోజన పథకాలపై అనేక ప్రశ్నలు లేవనెత్తుతున్నాయి. 2 రోజుల సమయం గడిచినా కూడా ఒప్పుకోకుండా ఇప్పుడే కట్టాలి అని ఒత్తిడి చేయడం, గృహలక్ష్మి, మహాలక్ష్మి పథకాలు ఆలస్యం అవుతున్నా ప్రజల సమస్యలను పట్టించుకోకపోవడం లేదన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
రాహుల్ గాంధీ వ్యాఖ్యలను ఉద్దేశించి సోషల్ మీడియా వేదికగా కేటీఆర్ తీవ్ర స్థాయిలో స్పందించారు. రాష్ట్రంలో కులగణన దేశానికి ఆదర్శమని రాహుల్ గొప్పగా చెప్పినా వాస్తవానికి బీసీలకు న్యాయం జరగలేదని విమర్శించారు. బీసీ రిజర్వేషన్ల కోసం 160 కోట్లు ఖర్చు చేశామని చెప్పి ఇప్పుడు పంచాయతీ ఎన్నికల్లో బీసీలకు కేవలం 17% రిజర్వేషన్కే పరిమితం కావడం ఏంటి అంటూ కేటీఆర్ ప్రశ్నించారు. కాకినాడ జిల్లాలో దారుణ ఘటన చోటు చేసుకుంది. జగ్గంపేట మెయిన్ రోడ్ లోని జైపూర్ స్వీట్ స్టాల్ లో ఆకస్మికంగా మంటలు చెలరేగాయి. వెంటనే స్పందించిన స్థానికులు ఫైర్ షెడ్ స్టేషన్ కు సమాచారం ఇచ్చారు. ఫైర్ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తీసుకున్నారు. స్వీట్ స్టాల్ పై భాగంలో స్వీట్లకు ఉపయోగించే బాక్సులు, అట్టపెట్టెలు పెద్ద ఎత్తున ఉన్నాయని, వీటి వల్ల ప్రమాదం పెరిగినట్లు షాపు యాజమాని వెల్లడించారు. ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. బాపట్ల జిల్లా చీరాల మండలంలో రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ద్విచక్ర వాహనంపై ప్రయాణిస్తున్న రాసిపిల్లి మోషే అదుపు తప్పి కింద పడడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. ఇక పోస్టు మార్టం నిమిత్తం మృతదేహాన్ని పోలీసులు ఏరియా ఆసుపత్రికి తరలించారు. వాడరేవు నుండి పిడుగురాళ్లకు నిర్మాణంలో ఉన్న జాతీయ రహదారి బ్రిడ్జిపై హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేయకపోవడం కారణంగా ప్రమాదం జరిగినట్టు మృతిని కుటుంబ సభ్యులు ఆరోపించారు. విదేశాల నుంచి భారత్ కు గంజాయి స్మగ్లింగ్ ఆగేదే లేదు. ప్రతిరోజు పదుల సంఖ్యలో రవాణాలు పట్టుబడుతున్న అక్రమ రవాణాదారుల ధీమా మాత్రం తగ్గడం లేదు. తాజాగా ముంబైలోని ఛత్రపతి శివాజీ మహారాజా అంతర్జాతీయ విమానాశ్రయంలో మరోసారి భారీగా గంజాయి స్వాధీనం కావడం కలకలం రేపింది. కస్టమ్స్ అధికారులు చేసిన తనిఖీలో సుమారు 39 కిలోల విదేశీ గంజాయి పట్టుబడింది. దీని విలువ మార్కెట్లో సుమారు 39 కోట్లు ఉంటుందని అధికారులు తెలిపారు. అమరావతిలో హోంశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ, స్పెషల్ సెక్రటరీతో మంత్రి అనిత ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. సమావేశంలో రాష్ట్రంలోని శాంతి భద్రతల ప్రస్తుతం పరిస్థితి, నేరాల నియంత్రణకు తీసుకుంటున్న చర్యలు, టెక్నాలజీ వినియోగం, ఇతర అంశాలపై చర్చించారు. క్షేత్రస్థాయిలో పోలీసుల పనితీరును మెరుగుపరిచేందుకు అవసరమైన అన్ని చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ఇక రాష్ట్రంలోని అన్ని పోలీస్ స్టేషన్లకు త్వరలోనే కొత్త వాహనాలను సమకూర్చేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. అనంతపురం జిల్లా ప్రభుత్వ సర్వజన ఆసుపత్రిలో రోగులపై నిర్లక్ష్యం మరోసారి వెలుగులోకి వచ్చింది. అర్బన్ ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ ఆధ్వర్యంలో మీనాక్షి ఫౌండేషన్ అందించిన 50 వీల్ చైర్లు రోగుల కోసం ఉపయోగపడకుండా స్టోర్ రూమ్ లోనే నిల్వ ఉంచారని సమాచారం. సూపరింటెండెంట్ ను దీనిపై ప్రశ్నించగా వీల్ చైర్లు వినియోగంలోనే ఉన్నాయి అని చెప్పడంతో ప్రజలను తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అయితే ఉన్నతాధికారులు వెంటనే సమస్యపై స్పందించి రోగులకు అవసరమైన సదుపాయాలు అందించాలని ప్రజలు డిమాండ్ చేశారు. సిద్దిపేట జిల్లాలోని రూరల్ పోలీస్ స్టేషన్ చౌరస్తాలో గుడి సమీపంలో ఉన్న వైన్ షాపులను తొలగించాలని బీజేపీ నాయకులు రోడ్డుపై బైఠాయించి ధర్నా నిర్వహించారు. హనుమాన్ గుడి సమీపంలో వైన్ షాపులను ఏర్పాటు చేసే భక్తుల మనోభావాలను దెబ్బతీస్తున్నాయని బీజేపీ నాయకులు తెలిపారు. ఇక వైన్ షాపులను తొలగించకుంటే పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేపడతామని బీజేపీ నాయకులు వెంకట్ హెచ్చరించారు. తమిళనాడు రాష్ట్రం రామేశ్వరం సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ఘటనలో వీర రామచంద్రపురం గ్రామంకు చెందిన 2 యువకులు మృతి చెందారు. 4 వ్యక్తులకు తీవ్ర గాయాలు కాగా వీరిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉంది. అయ్యప్ప మాల ధరించిన 6 యువకులు శబరిమల వెళ్లి అక్కడి నుండి రామేశ్వరం దర్శించుకొని తిరిగి వస్తుండగా ఘటన చోటు చేసుకుంది. గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్యులు, సిబ్బంది పనితీరును ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ రమణ యశస్వి వినూత్నంగా పరిశీలించారు. ఇక చెరిగిన జుట్టు, చేతికర్ర, పంచెకట్టు, ముఖానికి మాస్క్ ధరించి తనిఖీలు చేశారు. ఎమర్జెన్సీ విభాగం, లేబొరేటరీ, సిటీ స్కాను, ఎంసీయూ అలాగే ఐసీయూ వార్డులను పరిశీలించారు. వైద్యులు, సిబ్బంది పనితీరు పట్ల సంతృప్తి వ్యక్తం చేశారు. కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు మున్సిపల్ కౌన్సిల్ సమావేశంలో ఉద్రిక్తత వాతావరణం చోటు చేసుకుంది. సమావేశం నుండి బయటకు వస్తున్న మున్సిపల్ కమిషనర్ కౌన్సిలర్లను ఏఐటీయూసీ నాయకులు అడ్డుకున్నారు. వాగ్వాదానికి దిగిన వారిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. చనిపోయిన మున్సిపల్ కార్మికుల కుటుంబ సభ్యులకు ఉద్యోగం ఇవ్వాలని డిమాండ్ చేశారు. 10 రోజుల్లో సమస్యలను పరిష్కరిస్తామని మున్సిపల్ కమిషనర్ గంగిరెడ్డి హామీ ఇచ్చారు. ఇక సమస్య పరిష్కరించే వరకు ఉద్యమం కొనసాగిస్తామంటున్న ఏఐటీయూసీ నాయకులు తెలిపారు.
సత్యసాయి జిల్లాలో ఫుడ్ పాయిజన్ ఘటన కలకలం రేపింది. పెనుగొండ నియోజకవర్గం గోరంట్ల పట్టణంలోని గిరిజన పాఠశాలలో ఫుడ్ పాయిజన్ కావడంలో 6 విద్యార్థులు తీవ్రంగా అస్వస్థతకు లోనయ్యారు. ఇక ప్రిన్సిపల్ లేని సమయంలో పాఠశాల సిబ్బంది వెంటనే విద్యార్థులను ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి విద్యార్థులకు సెలైన్ ఎక్కించి అనంతరం హాస్టల్ కు పంపించారు. విషయం తెలుసుకుని స్కూల్ దగ్గరికి వెళ్తే మీడియాని లోపలికి అనుమతించలేదు. అంతా బాగానే ఉందని, ఎవరికి ఏమీ ఇబ్బంది లేదని, ఏమైనా ఉంటే ప్రిన్సిపల్ వచ్చిన తర్వాతే మాట్లాడని అంటూ నిర్లక్ష్యంగా సమాధానం ఇచ్చారు. రంగారెడ్డి జిల్లాలో రాజేంద్రనగర్ సర్కిల్ అంబియన్స్ ఫోర్ట్ పరిధిలో అక్రమ నిర్మాణాలపై కాలనీ వాసులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. జీహెచ్ఎంసీ డిప్యూటీ కమిషనర్ సురేందర్ రెడ్డి అధికారులకు ఫిర్యాదు చేసినప్పటికీ ఇప్పటి వరకు ఎటువంటి స్పందన లేదని కాలనీ వాసులు ఆవేదన వ్యక్తం చేశారు. నిర్మాణదారులు అధికారుల అండతో పనులు కొనసాగిస్తున్నారని ఆరోపించారు. పర్యావరణం దెబ్బతినడమే కాక నీటి సమస్యలు కూడా ఇప్పటికే ప్రారంభమయ్యాయని వివరించారు. నంద్యాల జిల్లా ఆత్మకూరులో భారత రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా విద్యార్థులతో భారీ ర్యాలీ నిర్వహించారు. అంబేద్కర్ విగ్రహానికి గజమాల వేసి సన్మానించుకున్నారు. ఇక రాజ్యాంగాన్ని 1950 జనవరి 26న రాజ్యాంగ సభలో అమల్లోకి తీసుకొని రావడం జరిగిందని పేర్కొన్నారు. అనంతరం విద్యార్థినులతో ప్రతిజ్ఞ చేయించారు. ఇక కార్యక్రమంలో గవర్నమెంట్ పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు, ఆర్డీఓ, ఎంపీడీఓ అధికారులు పాల్గొన్నారు. ప్రకాశం జిల్లాలో మార్కాపురం జిల్లా కేంద్రంగా ప్రకటించిన సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. ఎన్నో పోరాటాల ఫలమే నేడు మార్కాపురం జిల్లాగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రకటించడం ఎంతో ఆనందదాయకమని అన్నారు. స్థానిక ఎమ్మెల్యే కంతెల నారాయణరెడ్డి నేతృత్వంలో కేబినెట్ నందు ఆమోదం తెలపడం ద్వారా ఆయనకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. దొనకొండ ప్రాంతాన్ని కూడా మార్కాపురం జిల్లాలో కలిసే విధంగా వారితో చర్చించి నిర్ణయం తీసుకోవడం జరుగుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ సీనియర్ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు. నారాయణపేట జిల్లా అనుగొండ గ్రామ శివారులో జూరాల రిజర్వాయర్లు ముంపు ప్రభావిత గ్రామాలైన అనుగొండ, అంకినపల్లి, దాదన్పల్లి, బూత్పూరు అలాగే నేరడ్గం గ్రామాల భూ నిర్వాహితులతో ముఖాముఖి కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమంలో రాష్ట్ర భారీ నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, రాష్ట్ర మత్స్య పశు సంవర్ధన, యువజన, క్రీడల శాఖ మంత్రి వాకిటి శ్రీహరి హాజరై భూ నిర్వాహితుల సమస్యలను ప్రత్యక్షంగా తెలుసుకున్నారు. సమస్యల పరిష్కారానికి హామీ ఇచ్చారు. ఫిలింనగర్ పోలీసులు మరోసారి నకిలీ ప్రభుత్వ అధికారుల ముసుగులో తిరుగుతున్న మోసగాళ్లపై పంజా విసిరారు. దాదాపు 2 ఏళ్ల పాటు ప్రజలను మోసం చేసిన శశికాంత్ అనే వ్యక్తి గుట్టును పోలీసులు రట్టు చేశారు. సైరన్లతో కూడిన కార్లు, వాకీటాకీలు, బాడీ గార్డులతో అసలైన అధికారిలా తిరిగిన శశికాంత్ చివరకు పోలీసులు ఉచ్చులో చిక్కుకున్నాడు. నకిలీ ఐడి కార్డులు, నకిలీ అధికారిక గుర్తింపులతో తిరుగుతున్న శశికాంత్ ఫిలింనగర్ పోలీసులు అరెస్ట్ చేసి కేసు నమోదు చేశారు. ఆదిలాబాద్ జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ రౌడీ షీటర్లు, సస్పెక్ట్ ఫిక్టర్ల ఇళ్లను ఆకస్మికంగా తనిఖీలు చేశారు. ఇక మహాలక్ష్మివాడ, శాంతినగర్, ఎస్సీ కాలనీలలో షీటర్ల స్థితిగతులను తెలుసుకున్నారు. చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడొద్దని, ప్రవర్తన మార్చుకొని సత్ప్రవర్తనతో మెలగాలని ఎస్పీ కఠినంగా హెచ్చరించారు. ఈ తనిఖీలలో డీఎస్పీ జీవన్ రెడ్డి, సిఐలు సునీల్, నాగరాజు పాల్గొన్నారు. అనకాపల్లి జిల్లాలోని చోడవరం నియోజకవర్గంలో రహదారులు అత్యంత దుస్థితికి చేరుకున్నాయి. అడుగడుగునా ఏర్పడిన పెద్ద గోతులు వర్షాకాలంలో మోకాలి లోతు నీటితో నిండి రోడ్డు ప్రయాణం నరక యాత్రగా మారింది. చోడవరాన్ని నర్సీపట్నం, భీమవరపట్నంలతో కలిపే ప్రధాన బిఎన్ రోడ్డు దశాబ్దాలుగా నిర్వహణ లేక పూర్తిగా ఛిద్రమైంది. ఇక ఈ గల్లంతమైన గుంతలను రోడ్ల కారణంగా ప్రమాదాలు పెరగడమే కాక 108 అంబులెన్స్ వంటి అత్యవసర సేవలకు కూడా తీవ్ర ఆటంకం కలుగుతుంది. ప్రముఖ పుణ్యక్షేత్రం శ్రీకాళహస్తీశ్వర స్వామివారి ఆలయంలో శ్రీ ఆగ్నేయ గణపతి స్వామివారి కుంభాభిషేకం 2వ రోజు వైదిక క్షత్రియులు ఘనంగా జరిపారు. ఇక ప్రధాన అర్చకులు సంబంధం గురుకుల ఆధ్వర్యంలో విశేష పూజలు, హోమం నిర్వహించిన అనంతరం శ్రీ ఆగ్నేయ గణపతి విగ్రహ ప్రతిష్ఠ కార్యక్రమాన్ని శాస్త్రోక్తంగా నిర్వహించారు.
చిత్తూరు 47వ డివిజన్ లో 75 ఏళ్లుగా పేరుకుపోయిన డంపింగ్ యార్డ్ ను శుద్ధి చేసి అక్కడ నగర వనం ఏర్పాటు చేయడానికి చిత్తూరు నగరపాలక సంస్థ చర్యలు ప్రారంభించింది. సుమారు 13 కోట్ల వ్యయంతో జిగ్బా సంస్థ ఆధ్వర్యంలో ఈ చెత్తను రీసైక్లింగ్ చేసి వ్యర్థాలను లోతట్టు ప్రాంతాలకు లేవలింగ్ చేయడానికి ఉపయోగిస్తున్నారు. డిసెంబర్ 31 లోపు ఈ శుద్ధి ప్రక్రియను పూర్తి చేసి ఏప్రిల్ నాటికి సుందర వనానికి ఏర్పాట్లు చేయనున్నట్లు స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ చైర్మన్ పట్టాభిరామ్ తెలిపారు. తూర్పుగోదావరి జిల్లా అనపర్తిలోని శ్రీ గోలింగేశ్వర స్వామి ఆలయంలో శ్రీ కుమార సుబ్రహ్మణ్యేశ్వర స్వామి షష్ఠి వేడుకలు వైభవంగా ప్రారంభమయ్యాయి. తీర్థపు బిద్దె సేవతో మొదలైన ఈ వేడుకలు 7 రోజుల పాటు జరగనున్నాయి. గోదావరి కాలువలో స్నానాలు ఆచరించి స్వామిని దర్శించుకునేందుకు భారీ సంఖ్యలో భక్తులు తరలిరావడంతో స్నానఘట్టాలన్నీ జనసందోహంతో నిండిపోయాయి. ఏలూరు జిల్లా ద్వారకా తిరుమలలో విషాదం చోటు చేసుకుంది. శ్రీవారి శేషాచల కొండపైన నిత్యాన్నదాన భవన సమీపంలోని మరుగుదొడ్లకు సంబంధించిన సెప్టిక్ ట్యాంకులో పడి దేవస్థానానికి చెందిన ఒక ఆవు మృతి చెందింది. వాకింగ్ ట్రాక్ లో నడుస్తుండగా ఆవు ట్యాంకులో పడిపోయినట్లు సిబ్బంది తెలిపారు. దేవస్థానంలో ఇటీవల గో ప్రమాదాలు పెరుగుతుండటానికి అధికారుల నిర్లక్ష్యమే కారణమని భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. బాపట్ల జిల్లా సూర్యలంక బీచ్ లో షాపుల సమస్యల పరిష్కారానికి బీజేపీ మాజీ ఎమ్మెల్సీ అన్నం సతీష్ ప్రభాకర్ జిల్లా కలెక్టర్ వినోద్ కుమార్ కు వినతి పత్రం సమర్పించారు. షాపుల వ్యాపారాల జీవనానికి ఇబ్బంది లేకుండా నిర్మించిన నూతన షాపులను వారికి కేటాయించాలని ఆయన డిమాండ్ చేశారు. ప్రస్తుతం పంచాయతీకి చెల్లిస్తున్న విధంగానే పాత అద్దె విధానాన్ని అనుసరించి కొత్త షాపులకు కూడా అద్దెలు నిర్ణయించి వారికి శాశ్వత పరిష్కారం చూపాలని ప్రభాకర్ కోరారు. పల్నాడు జిల్లా పిడుగురాళ్లలోని మొన్నం పుల్లారెడ్డి జెడ్పీ హైస్కూల్లో సైకిళ్ల పంపిణీ కార్యక్రమానికి గురజాల ఎమ్మెల్యే ఎరపతినేని శ్రీనివాసరావు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. తల్లిదండ్రులు లేని నిరుపేద విద్యార్థులకు సైకిళ్లను, విభిన్న ప్రతిభావంతులకు 3 ద్విచక్ర వాహనాలను సైకిళ్లను ఆయన పంపిణీ చేశారు. అబ్దుల్ కలాం, సుందర్ పిచాయ్ వంటి వారిని ఆదర్శంగా తీసుకుని విద్యలో ముందుకు సాగాలని 10వ తరగతి విద్యార్థులకు దిశానిర్దేశం చేశారు. కాకినాడ జిల్లా రూరల్ ప్రాంతం ఇంద్రాపురంలో కొలువై ఉన్న శ్రీ వల్లి దేవసేన సమేత శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయానికి భక్తులు భారీ సంఖ్యలో తరలివస్తున్నారు. ముఖ్య అతిథిగా రాజ్యసభ సభ్యులు సానా సతీష్ బాబు హాజరై స్వామివారిని దర్శించుకున్నారు. ఈ రోజు సుమారు 30,000 మంది భక్తులు స్వామివారిని దర్శించుకుంటారని అంచనా వేశారు. భక్తులకు అసౌకర్యం కలగకుండా అన్ని ఏర్పాట్లు చేశామని, భారీ ఎత్తున అన్న వితరణ కార్యక్రమం నిర్వహిస్తున్నామని ఆయన తెలిపారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలంలో గిరి ప్రదర్శన ఘనంగా జరిగింది. రాజశ్రీ తూము లక్ష్మీ నరసింహ దాసు గారి 235వ జయంతి మహోత్సవాన్ని పురస్కరించుకొని రామాలయం అధికారుల పర్యవేక్షణలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. భక్తులు కోలాట నృత్యాలు చేస్తూ రామాలయం పురవీధుల్లో ప్రదర్శనను కోలాహలంగా పూర్తి చేశారు. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలో అసంపూర్తిగా ఉన్న డబుల్ బెడ్రూమ్ ఇళ్ల నిర్మాణంపై నెలకొన్న వివాదంపై బీఆర్ఎస్ పట్టణ నాయకులు స్పందించారు. ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్, కలెక్టరు గరిమా అగర్వాల్ పరిశీలనకు వెళ్లిన సమయంలో బేసు కుంగిపోవడంపై కొందరు రాజకీయంగా ఆరోపణలు చేస్తున్నారని వారు మండిపడ్డారు. కృష్ణా జిల్లా ఉయ్యూరులోని ఫ్లోరా స్కూల్లో భారత రాజ్యాంగ దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కృష్ణా యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ రామ్జీ పాల్గొన్నారు. రాజ్యాంగం మనకు స్వేచ్ఛ, హక్కులు, మానవత్వం, న్యాయం అందించింది, దేశాన్ని ఐక్యంగా నడిపిస్తుందని తెలిపారు. అనంతరం విద్యార్థులతో రాజ్యాంగాన్ని గౌరవిస్తూ బాధ్యత గల పౌరులుగా మెలుగుతామని ప్రతిజ్ఞ చేయించారు. అంబేద్కర్ కోనసీమ జిల్లా రాజోలు నియోజకవర్గంలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పర్యటించారు. డిప్యూటీ సీఎంగా తొలిసారి జిల్లాకు వచ్చిన ఆయన కేశనపల్లిలో దెబ్బతిన్న కొబ్బరి తోటలను పరిశీలించి బాధిత రైతులతో ముఖాముఖి నిర్వహించారు. అలాగే శంకరగుప్తం డ్రైన్ కారణంగా ముంపునకు గురవుతున్న ప్రాంతాన్ని పరిశీలించారు.
ఆసిఫాబాద్ జిల్లా మోడిగూడ గ్రామంలో తల్లిదండ్రులను కోల్పోయి అనాథలైన గిరిజన పిల్లలను రాష్ట్ర ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ చైర్మన్ వెంకట్ ముండే అందుకున్నారు. ఇక అంబులెన్స్ అందక తల్లిదండ్రులు ప్రాణాలు కోల్పోయిన విషయం తెలుసుకుని ఆయన స్వయంగా గ్రామానికి వచ్చి పిల్లలకు 50,000 ఆర్థిక సాయంతో పాటు నిత్యావసర సరుకులను అందించారు. నిర్మల్ జిల్లా కుంటాల మండలం కేంద్రంలోని తహసీల్దార్ కార్యాలయం ముందు రైతు దత్తాత్రి ఆవరణ నిరాహార దీక్షకు దిగారు. సోయా కొనుగోలు విషయంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న రైతు వ్యతిరేక నిర్ణయాలను నిరసిస్తూ ఆయన ఈ నిర్ణయం తీసుకున్నారు. సోయా కొనుగోలు చేసినప్పటికీ ఇప్పటి వరకు ధాన్యాన్ని తీసుకువెళ్లకపోవడం మరియు కొనుగోలు కేంద్రాన్ని అంతరార్థంగా మూసివేయడంపై రైతులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వరంగల్ జిల్లా ఊకల్ హవేలీ గ్రామంలోని ప్రసిద్ధిగాంచిన శ్రీ నాగ సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారిని మాజీ మంత్రివర్యులు శ్రీ కేటీ రామారావు దర్శించుకున్నారు. ఆయన స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. కేటీఆర్ తో పాటు పరకాల మాజీ ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి, ఉమ్మడి జిల్లా ప్రజాప్రతినిధులు, నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు పెద్ద సంఖ్యలో ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఎన్టీఆర్ జిల్లా విసన్నపేటలోని వికాస్ కాలేజీలో ఇంటర్ ఫస్ట్ ఇయర్ చదువుతున్న 2 విద్యార్థులను వైస్ ప్రిన్సిపల్ గువ్వల శ్రీనివాస్ రెడ్డి చితకబాదిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. వాష్రూమ్ కి వెళ్లారన్న కారణంతో వారిని కరెంటు వైర్తో కొట్టడంతో విద్యార్థులు స్పృహ తప్పి పడిపోయారు. ఇక వెంటనే స్పందించిన కాలేజీ యాజమాన్యం ఆటోలో తీసుకెళ్లి ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో వారికి చికిత్స అందించింది. విషయం తెలుసుకున్న తల్లిదండ్రులు కాలేజీకి చేరుకుని యాజమాన్యాన్ని నిలదీశారు. బీఆర్ఎస్ నేతలపై మంత్రి సీతక్క మాటలతో విరుచుకుపడ్డారు. ఇందిరమ్మ చీరలపై బీఆర్ఎస్ లీడర్లు దుష్ప్రచారాలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆడబిడ్డలు, మహిళల సంఘాలు ఎంపిక చేసుకున్న డిజైన్లలోనే చీరలను ఇస్తున్నాము, అయినా కలర్ బాగాలేదు, డిజైన్ బాగాలేదని ప్రతిపక్షం విమర్శిస్తుందని దుయ్యబట్టారు. ఆడవాళ్లు ఎదుగుతుంటే ఓర్వలేనితనం కేటీఆర్, హరీష్ రావు రాలుతున్నారన్నారు. ఇక బీఆర్ఎస్ లాగా సూరత్ నుంచి కిలోలలో లెక్కన తీసుకొచ్చిన చీరలు కాదని సీతక్క ఎద్దేవా చేశారు. తెలంగాణ రాష్ట్రంలో 60,000 కోట్ల రూపాయలతో R&B రహదారులను అభివృద్ధి చేసినట్టు శాఖల మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి తెలిపారు. మహబూబ్ నగర్ నల్గొండ రహదారిని 4 లైన్ల రహదారిగా నిర్మించేందుకు 50 కోట్ల రూపాయలతో చేపట్టిన పనులకు ఆయన శంకుస్థాపన చేశారు. వారం రోజుల్లో సాగర్ ఎక్స్ రోడ్ నుంచి దరేష్పురం వరకు నిర్మించే 4 లైన్ల రహదారి పనులను ప్రారంభిస్తామని చెప్పారు. గిద్దలూరు రెవెన్యూ డివిజన్ కేంద్రం కావాలంటూ ప్రజా ఉద్యమం మొదలైంది. ప్రకాశం జిల్లా పశ్చిమ ప్రాంతానికి మార్కాపురం కొత్త జిల్లాగా రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన అనంతరం గిద్దలూరును డివిజన్ కేంద్రంగా ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తూ గిద్దలూరు డివిజన్ సాధన కమిటీ ధర్నా చేపట్టింది. రెవెన్యూ ఇన్స్పెక్టర్ కు సాధన కమిటీ సభ్యులు గాలి వెంకటరెడ్డి వినతి పత్రం అందజేశారు. ఈ విషయంపై త్వరలోనే రాష్ట్ర ముఖ్యమంత్రిని కలిసి తన డిమాండ్లను తెలియజేస్తామని తెలిపారు. పార్వతీపురం మానెం జిల్లా కేంద్రంలో మెయిన్ రోడ్డు వద్ద ఉన్న ప్రభుత్వ స్థలాన్ని కబ్జా చేసేందుకు ప్రయత్నాలు జరిగాయి. అధికారులు, ప్రజాప్రతినిధుల అండతో ఓ వ్యాపారవేత్త వైజాగ్కు చెందిన వ్యక్తికి ఈ స్థలాన్ని అక్రమంగా రిజిస్ట్రేషన్ చేయించినట్లు ఆరోపణలు వచ్చాయి. ఇక ఈ విషయంలో బయటపడడంతో స్థానికులు, వామపక్ష నేతలు మండిపడ్డారు. ప్రభుత్వ స్థలంలో వేసిన కంచెను తొలగించి నిరసన వ్యక్తం చేశారు. ప్రభుత్వ భూములను కాపాడాల్సిన వారే అక్రమ రిజిస్ట్రేషన్ చేయించడంపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేశారు. కాకినాడ జిల్లాలో భారీ మోసం బయటపడింది. బంగారంపై ప్రజలకు ఉన్న మోజును కొందరు అక్రమార్కులు సొమ్ము చేసుకుంటున్నారు. స్వచ్ఛత లేని బంగారంపై హాల్ మార్క్ వేసి మోసాలకు పాల్పడుతున్నారు. విజయవాడ నుంచి వచ్చిన BIS అధికారుల బృందం చేసిన తనిఖీల్లో లైసెన్స్ లేని షాపుల్లో జరుగుతున్న ఈ అక్రమ దందా బయటపడింది. బంగారం కొనే ముందు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు. దీంతో బంగారం కొనాలంటేనే ప్రజలు భయపడుతున్నారు. భారత రాజ్యాంగం దినోత్సవం సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ దేశ ప్రజలను ఉద్దేశించి బహిరంగ లేఖ రాశారు. బలమైన ప్రజాస్వామ్యానికి పునాదులైన రాజ్యాంగ విధులను పౌరులు తప్పక నిర్వర్తించాలని ఆయన స్పష్టం చేశారు. ప్రభుత్వ పరిపాలనకు సంబంధించి అన్ని ఎన్నికల్లో ఓటు వేయడం ప్రతి పౌరుడి కర్తవ్యమని గుర్తు చేశారు.
బంగారం ధరలు ఇటీవల కొంతమేర తగ్గినప్పటికీ అంతర్జాతీయ మార్కెట్లో మళ్లీ పెరుగుతున్నాయి. అమెరికా ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్లను తగ్గిస్తుందనే అంచనాలు బలపడడంతో అంతర్జాతీయ మార్కెట్లలో పసిడిపై భారీగా కొనుగోళ్లు జరుగుతున్నాయి. దేశీయ స్టాక్ మార్కెట్లు వరుసగా రెండో రోజు భారీ నష్టాలతో ముగిశాయి. నిన్న ఉదయం లాభాల్లో ఉన్నప్పటికీ మధ్యాహ్నం తర్వాత సూచీలు తిరిగి నష్టాల బాట పట్టాయి. ముఖ్యంగా ఈ రోజు వెలువడనున్న అమెరికా ద్రవ్యోల్బణ గణాంకాల నేపథ్యంలో మదుపర్లు అప్రమత్తంగా పాటించడం, నిఫ్టీ F&O ఎక్స్పైరీ అంతర్జాతీయ ప్రతికూల సంకేతాలు మార్కెట్పై ప్రతికూల ప్రభావం చూపించాయి. దీంతో సెన్సెక్స్, నిఫ్టీలు భారీ నష్టాలతో రోజుకు ముగించాయి.